కనపడుతున్న వాళ్ళందరే అండి ప్రైమా ప్యారడైస్ యూత్ అండి. ఇది ఏ ఫెస్టివల్ అయినా సరే ఇలా జరుపుకుంటాం, వీళ్ళ వల్లనే ఇదంతా సక్సెస్ అండి. మేమందరము స్టిల్ 20 to 30 ఏజ్ పిల్లలు ఉంటామండి. ఇక్కడ మమ్మల్ని అందరూ ఇక్కడ కలిపి ప్రైమా ప్యారడైస్ కమిటీ కుర్రాళ్ళు అంటారండి ఇక్కడ అందరినీ. ఓకే, సో ఇప్పుడిప్పుడే చిన్న లేతు వయసుతో డాన్స్ స్టెప్పులతో నేర్చుకుంటూ పోతున్నామండి. ఇలాంటి ఫెస్టివల్స్ని ఇప్పుడే కాదు, మీరు నెక్స్ట్ టైం వినాయక చవితికి వచ్చినప్పుడైనా సరే, దాని తర్వాత మళ్ళా బతుకమ్మ ఫెస్టివల్ కానీ December 31st అయితే అర్ధరాత్రి 1 o'clock వరకు ఇట్లానే ఉల్లాసంగా అలుపు లేకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటామండి. 3 cheers టు ప్రైమా ప్యారడైస్ యూత్ బాయ్స్. ఇది 3rd టైం అండి ప్రైమా ప్యారడైజ్ కమ్యూనిటీలో. సో ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఎవరూ లేరు, ఒక బతుకమ్మతో అలా చేశాము. సో లాస్ట్ ఇయర్ వచ్చిన థాట్ ఏంటంటే, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ బతుకమ్మ చేసేవాళ్ళు లేరు. కాకపోతే సో యూనిటీ కోసం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, టు మేక్ ఇట్ ఇంక్లూజన్, మేము ఏం చేసామంటే ఒక కమ్యూనిటీ బతుకమ్మ అనే ఒక కాన్సెప్ట్తో వీ హ్యావ్ కమ్ అప్. ఓకే, సో విత్ దాట్ అన్ని ఫ్యామిలీస్ని ఇంక్లూడ్ చేసి వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ అందరూ పార్టిసిపేట్ చేసి బతుకమ్మని ఒక, ఇది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. సో ఆ బతుకమ్మ ప్రైడ్ మనం చూపించడానికి, యూనిటీగా ఉండడానికి ఇలా ఇది మేము స్టార్ట్ చేసాము. అండ్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఎంత గ్రాండ్గా అయిందో ఈసారి కూడా ఇంకా డబుల్ గ్రాండ్గా అవుతుంది. సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, ఈచ్ మెంబర్ ఆఫ్ ది కమ్యూనిటీ ఫర్ సపోర్టింగ్ అండ్ పార్టిసిపేటింగ్. అంటే బతుకమ్మ చేయని వాళ్ళు కూడా ముందుకొచ్చి అంత సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి.
హలో అండి, నా పేరు గోపాల్. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రెసిడెంట్ కింద వర్క్ చేస్తున్నాను. మాది ప్రైమా పారడైస్ మల్లంపేట. మాకు ప్లస్ టీవీ అనేది వాళ్ళు అడిగిన వెంటనే మాకు ఈ అవకాశం కలిగించి మా మొత్తం కవరేజ్ అంతా బాగా చేశారు. ఇది ఒక మెమరీ కింద మాకు ప్లస్ టీవీని అందించినందుకు చాలా ధన్యవాదాలను. ఈ కార్యక్రమాలు ఇది ఒకటే కాదండి, మాకు వినాయక చవితి ముందు అయ్యింది కార్యక్రమం జస్ట్ 15 days బ్యాక్. అది కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము రెగ్యులర్గా చేస్తుంటాం మా ప్రైమా పారడైస్లో. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ బిగ్ ఈవెంట్ దివాళీ, దాని తర్వాత న్యూ ఇయర్ అనమాట. సో దాని తర్వాత ఇలాగ మొత్తం ఇయర్ అంతా ఉంటుంది కాబట్టి, సో ఈ ఇయర్ ఎలా చెప్పినట్టు మా లేడీస్ క్వీన్స్ చెప్పినట్టు ఒక ఇల్లి కొద్దీ పెంచుకుంటూనే వెళ్తాం కానీ ఎక్కడ తగ్గదండి. ఏ ఈవెంట్కి ఎప్పుడు మేము తగ్గం, ఎప్పుడు ఇంకా పెంచుకుంటూ వెళ్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశానికి మా అందరికీ ఇచ్చినందుకు. వి ఆల్ ఆర్ ప్రైమా పారడైస్ క్వీన్స్. మేము ఈ బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి దగ్గర ఒక 20 days నుంచి ప్రాక్టీస్ అందరి ఆలోచనలను తీసుకొని ఎవ్రీవన్ ఆలోచించి ఐడియాస్ అన్నీ సమకూర్చి బతుకమ్మని చేసాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అనుకోకుండా సెలబ్రేట్ చేసాము, సో కొంచెం తక్కువ ఎత్తులో చేసుకున్నాము. బట్ ఈ ఇయర్ ప్లాన్డ్గా చేద్దాము, పెద్దగా చేద్దాము, చాలా కష్టపడదామని డిసైడ్ అయ్యి ప్లానింగ్ చేసి 4 feet బతుకమ్మ చేసామండి. లాస్ట్ ఇయర్ ఓన్లీ 2 feet చేసాము. దిస్ ఇయర్ మేము 4 feet బతుకమ్మ చేసాము. దీనికోసం 1 week నుంచి స్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ అని జెంట్స్తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ చేత తెప్పించుకొని మొత్తం కోఆర్డినేట్ అయ్యి ఆలర్ మా అందరి ప్లాన్స్ని మిక్స్ చేసి ఎలా చేద్దాము, ఏం చేద్దాము, ఒక్కొక్కరు ఐడియాస్ తీసుకొని ఈజీ వే అండ్ క్విక్ వే ఎలా చేద్దామని ఆలోచించి 3 days నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఆ విధంగా స్టార్ట్ చేయడం వల్లనే ఇవాళ ఇంత పెద్ద బతుకమ్మ తయారు చేయగలిగాము. ఇది అందరి కృషి. ఆల్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ దిస్ బతుకమ్మ. చాలా ఐడియాస్ ఇచ్చారు. ఫైనల్లీ దిస్ ఈజ్ ద అవుట్పుట్ 2 బతుకమ్మస్. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మీరు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద బతుకమ్మ 5 feet చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇలానే మేమందరం కోఆర్డినేట్ అయ్యి కంపల్సరీ 5 feet బతుకమ్మ చేస్తాం. మిమ్మల్ని పిలుస్తాము, మీరు మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఒక థ్యాంక్ యూ నోట్ చెప్పాలండి ప్లస్ టీవీకి. థ్యాంక్ యూ ఫర్ దిస్ కవరేజ్. అంటే మేము రెగ్యులర్గా చేసుకుంది వేరు, బట్ మీరు ఈ కవరేజ్ వల్ల ఇంకా బూస్ట్ అయింది మా ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కవరేజ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా గ్రాండ్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ యూ కెన్ కవర్ దట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్.